ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ వ్యాధితో బాధపడేవారు ఏమీ తినకుండా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ చూసుకుంటూ ఉంటారు. భోజనం చేశాక 2 గంటల తర్వాత కూడా బ్లడ్ షుగర్ చూస్తూ ఉంటారు. అంటే ఇట్లా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అనేది రాత్రి తిన్న ఆహారం యొక్క కొలత ఎక్కువగా ఉదయం పూట ఫాస్టింగ్లో కనపడుతుంది. ఈరోజు నైటు కాస్త పుల్కా ఒకటి లేదా పెట్టుకుని ఎక్కువ కూర తిని చప్పగా ఉదయం బ్లడ్ టెస్ట్ చేస్తే కాస్త బాగా తక్కువలో ఫాస్టింగ్ కనపడుతుంది. మధ్యాహ్నం కూడా ఏదైనా పుల్కా కూరలు తిని అన్నం అసలు తినకుండా ఇట్లా ఉంటే పోస్ట్ లంచ్ కూడా కాస్త కంట్రోల్గా ఉన్నట్టు కనపడుతుంది. అదే రాత్రిపూట కొంచెం స్వీట్లు ఎక్కువ తినేసాం, అన్నం తినేసాం, ఉదయం పూట ఫాస్టింగ్లో నెక్స్ట్ డే ఎక్కువ కనపడుతుంది. అదే లంచ్లో కూడా కొంతమంది బిర్యానీలు, కుర్మాలు, బయటికి వెళ్ళి ఆహారాలు ఫంక్షన్ అని తినేశారు, పోస్ట్ లంచ్ ఎక్కువ కనపడుతుంది. ఇలా ఫాస్టింగ్ షుగర్ కానీ పోస్ట్ లంచ్ షుగర్ కానీ ముందు తిన్న ఆహారాలను బట్టి ఈ లెవెల్స్ అనేవి కాస్త అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ మీకు షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటున్నదా, కంట్రోల్లో లేకుండా ఉంటున్నదా అనేది దీన్ని బట్టి అర్థము కాదు. అందుకని మన డయాబెటిక్ లెవెల్స్ అనేవి కంట్రోల్డ్గా ఎప్పుడు కూడా నార్మల్గా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా వస్తాయి. ఆర్గాన్ డ్యామేజ్ అనేది చాలా సంవత్సరాలు గడిస్తే తప్ప షుగర్ వల్ల జరగదన్నమాట. కానీ ఎవరికైతే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ లేకుండా అన్కంట్రోల్గా ఉంటాయో మరి అలాంటి వారికి తక్కువ ఏజ్లోనే తక్కువ సంవత్సరాలు షుగర్ వచ్చినప్పటికీ డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని చాలామంది ఏదో ఫాస్టింగ్ షుగరు పోస్ట్ లంచ్ షుగర్ మాత్రమే చూసుకుని దానికి తగ్గట్టే మెన్నుని కాస్త వాడుకుంటూ ఉంటారు. కానీ మీ లోపల డయాబెటీస్ అనేది ఏ రేంజ్లో కంట్రోల్లో ఉంటున్నది, యావరేజ్ తీయటానికి డయాబెటీస్ ఉన్నవారు 3 monthsలో మీ షుగర్ అనేది కంట్రోల్ ఏ రేంజ్లో ఉంది అని తెలుసుకోవటానికి HBA1C బ్లడ్ టెస్ట్ ఒకటి అందుబాటులో ఎప్పటి నుంచో ఉంది. కానీ కాస్త సిటీల్లో ఉన్నవారు, డబ్బులు ఉన్నవారు, కాస్త పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళే వారికి మాత్రమే ఈ టెస్ట్లో రాపిచ్చి వాళ్ళు తరచూ చూస్తూ ఉంటారు. దాన్ని బట్టే మందు కూడా కాస్త జాగ్రత్తలో చెప్తూ ఉంటారు. కానీ పల్లెటూళ్ళల్లో ఉండేవారు, ఇది అవగాహన లేని వారు ఫాస్టింగ్ షుగర్ పోస్ట్ లంచ్ షుగరే చూసుకుంటూ ఉంటారు. ఈ HBA1C అనే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఇది 3 నెలల్లో మీ షుగర్ ఏ కంట్రోల్లో ఉందా, అన్కంట్రోల్లో ఉందా, నార్మల్గా బిలో నార్మల్గా ఉందా, బాగా హై లెవెల్లో ఉంటున్నదని యావరేజ్ని ఇస్తుందన్నమాట. 3 months యావరేజ్ డయాబెటిక్ లెవెల్ని తెలియజేసే టెస్ట్ HBA1C టెస్ట్. అది మీరు చేయించుకుంటే 7 కనుక HBA1C కనపడితే గుడ్ కంట్రోల్ అంటారన్నమాట. ఆ HBA1C అనేది 7.5 అట్లా ఉంటే కంట్రోల్గా ఉన్నట్లు షుగర్ అనేది. 6 to 7 లోపు కనుక ఉంటే వెరీ గుడ్ కంట్రోల్ అని అర్థం అన్నమాట. అట్లాగే బిలో 6 కనుక ఉంటే అసలు చాలా హెల్దీగా నాన్ డయాబెటిక్గా మీరు ఉన్నట్లు అన్నమాట. అంటే అంత హెల్దీగా ఉన్నట్లు. అందుకని HBA1C బిలో 6 వస్తుందా అంటే మెడిసిన్స్ లేకుండా కూడా వస్తుంది, మీరు జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లని మార్చుకోగలిగితే. డయాబెటిక్ పేషెంట్స్ కూడా నాన్ డయాబెటిక్లా కూడా మారచ్చు. HBA1C బిలో 6లో మీరు ఉండేటట్టు ఎప్పుడు జాగ్రత్త పడవచ్చు. మరి అలా ఉండాలంటే మీ జీవనశైలి, ఆహార నియమాలు ఎలా ఉండాలనే విషయానికి వస్తే రోజుకి 2 సార్లు తినటం అనేది డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచి అలవాటుగా ఇప్పుడు కనపడుతూ ఉంది. పూర్వం రోజుల్లో ప్రతి 2 గంటలకు ఒకసారి తినటం అనేది అలవాటుగా ఉంది చాలామందిలో. కానీ ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ఎక్కువ సార్లు తిని ఎక్కువ మెడిసిన్ వేసుకోవటం కంటే 2 సార్లు తిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా డయాబెటీస్ని బాగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఇలా 2 times తినాలి అంటే ఎలా ఫాలో అవ్వాలి అనే విషయానికి వస్తే ఉదయం పూట 9:30-10 లోపు కేవలం నీళ్ల మీదే ఉంటారు. మీరు మంచినీళ్ళు త్రాగటం, 2 సార్లు నీళ్లు తాగి 2 సార్లు మల విసర్జన, ఆ సమయంలో 1 గంట వ్యాయామాలు చేసుకోవటం, ఇవన్నీ చేయండి. 10 గంటలకు 1 గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తీసుకుని 1-2 స్పూన్లు తేనె కలుపుకొని ఆ జ్యూస్ 250-300 ml త్రాగండి. తర్వాత జ్యూస్ తాగిన 45 minutes 1 hour తర్వాత
కాస్త 1 లేదా 2 పుల్కాలు పెట్టుకోండి. మల్టీగ్రెయిన్ పిండితో లేకపోతే జొన్న రొట్టె కానీ రాగి రొట్టె అట్లా కూడా పెట్టుకోండి. ఏదన్నా ఒక రకం 1 లేదా 2 పుల్కాలు. ఒక 2 కూరలు వండుకోండి. చప్పగా వండుకొని వేసానని పేరుకి ఏదైనా వేస్తే ఇంత ఉప్పు చల్లుకొని తాలింపు పెట్టుకుని ఎక్కువ 1/2 కేజీ 3/4 కేజీ కూరలు తినాలని పెట్టుకోండి. కూరలు తొక్కలు తీయకుండా లేత కూరగాయలు వండుకోండి. ఆకుకూర వండుకుంటే పప్పు బాగా వేసి వండుకోండి. పొట్టు తీయని పప్పులు వేసి వండుకోండి. అప్పుడే గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. అలా కూరలు ఎక్కువ 2 పుల్కాలు తినండి. 1 కప్పు పెరుగు వాడుకోండి. లంచ్ ఇట్లా చేయండి. సాయంకాలం 4 వరకు భోజనమైన 2 గంటల తర్వాత నుంచి అప్పుడో గ్లాస్ అట్లా 4 వరకు నీళ్లు తాగుతూ ఉండండి. ఇక ఈవినింగ్ 4-4:30కి ఎప్పుడన్నా ఒక గ్లాసు కొబ్బరి బొండం నీళ్లు తాగండి. ఇక 5 to 6 స్ప్రౌట్స్, 2 రకాల మొలకలు, కొంచెం వాల్నట్స్, ఇంకేదైనా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరేడు పప్పు ఇట్లాంటివి ఏమన్నా 3-4 రకాల నట్స్ పెట్టుకోండి. సాయంకాలం ఈ నానబెట్టుకోవాలి. పొద్దున్నే నట్స్ సాయంకాలం నానతాయి. నానబెట్టి నట్స్ పెట్టుకుని జామకాయ, కాస్త దానిమ్మ గింజలు, రేక్కాయలు, బొప్పాయి మొక్కలు, కాస్త కర్బూజా మొక్కలు ఇట్లాంటి ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోండి. ఇట్లా డిన్నర్ 6-6:30 లోపే కాస్త నట్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ తినేసేయండి. ఇట్లా 2 సార్లు తింటూ డిన్నర్ తిన్నాక 1 గంట వాకింగ్ చేసుకోండి. అది చాలా మంచిది. ఇట్లా చేస్తే HbA1c మీరు 3 నెలలు ఆచరించేసరికి బిలో 6 వచ్చేస్తుంది. మీరు మెడికేషన్ కూడా తగ్గించుకుంటూ రావచ్చు. ఇంకా డిసిప్లైన్గా సాల్ట్ లేకుండా తింటే అసలు మెడిసిన్ కంప్లీట్గా 1 మంత్ కూడా తిరగకుండానే తగ్గిపోతుంది అనమాట. నార్మల్గా డయాబెటీస్ రావడానికి మెడికేషన్ లేకుండా ఉంటుంది. కొంతమంది డోస్ తగ్గించుకుంటూ మందుని క్రమేపీ తగ్గించుకుంటూ మానేస్తారు. కొంతమందికి ఎక్కువ డ్యామేజ్ ఉంది, మందు 80-90% తీసేసుకుని ఆ మినిమల్ డోస్ కొద్దిగా వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఇది 2 టైమ్స్ తినే పద్ధతి. ఎవరైనా 3 టైమ్స్ తినాలి అంటే ఉదయం వెజిటబుల్ జ్యూస్ తాగండి. 1 గంట 3/4 గంట గడిచాక కాస్త మొలకలు, పండ్లు ఇందాక చెప్పినట్టు తీసుకోండి. మధ్యాహ్నం 1 పుల్క కూరలు ఎక్కువ పెట్టుకు తినేసేయండి. 3 టైమ్స్ తింటున్నారు కదా, కర్రీసు, పప్పు, ఆకుకూరలు ఎక్కువ తిని 1 పుల్క లేదా 2 పుల్కాలు పెట్టుకోండి భోజనాలు. సాయంకాల పూట 6 to 7 ఎండు విత్తనాలు నానపెట్టినవి, కాస్త ఫ్రూట్స్, జామకాయ, దానిమ్మ, రేకాయ ఇట్లాంటి ఫ్రూట్స్ ఇట్లా 3 టైమ్స్ అయినా తినండి. ఇట్లా తింటూ డిన్నర్ తిన్నాక వాకింగ్ చేయటం, మార్నింగ్ కాస్త వ్యాయామాలు 1 గంట సేపు చేస్తూ ఈ డైట్ని ఫాలో అయ్యారంటే కాస్త HbA1c బిలో 6 అయి నాన్ డయాబెటిక్ లాగా మీకు హెల్దీగా అవ్వటానికి అవకాశం కలిగిస్తుంది. ఆహారమే అద్భుతమైన ఔషధం డయాబెటీస్కి. అందుకని బయట వేసుకునే మందుల కంటే ఫుడ్ కంట్రోల్ అనేది బెస్ట్గా ఫస్ట్ చేయండి. ఇన్ కేస్ ఎమర్జెన్సీలో ఇన్ని చేసినా తగ్గకపోతే అప్పుడు మెడిసిన్ మీద ఆధారపడటం తప్పెప్పుడూ కాదు. అందుకని మీ ఆహారమే మీ ఆరోగ్యాన్ని, మీ షుగర్ని కంట్రోల్లో కాస్త హెల్దీగా ఉంచడానికి అవకాశం కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.